నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికలీ. సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు వికాసంపై అనువంశికత, పరిసరాలు మరియు సంస్కృతి యొక్క ప్రభావం గురించి డిస్కస్ చేద్దాం. సో వికాసంపై అనువంశికత, పరిసరాల యొక్క ప్రభావం. ముఖ్యంగా అనువంశికత అంటే ఏంటి? జన్మతః ప్రతి వ్యక్తులు కూడా తన తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా కొన్ని ప్రత్యేక లక్షణాలు సంతరించుకుంటారు. సో ఇలా ప్రత్యేక లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ విధంగా స్వతఃసిద్ధంగా ఉండేటువంటి లక్షణాలనే మనం ఏమంటామంటే అనువంశికత అంటాం. సో ఇంకా పరిసరాలు అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి మొక్కలు కానీ, జంతువులు కానీ, ప్రజలు కానీ, వస్తువులు కానీ, సో ఇవన్నీ కూడా మన పరిసరాల్లోకి వస్తాయి. సో మరి ఒక వ్యక్తి వికాసం మీద అనువంశికత ప్రభావం ఎక్కువగా ఉంటుందా, పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుందా? సో ఇప్పటి వరకు కూడా అనువంశికత, పరిసరాల ప్రభావం ఏది ఎక్కువగా ఉంటుందనేది ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోయారు. ముఖ్యంగా కొంతమంది అనువంశికత ఎక్కువగా ఉంటుందంటే, కొంతమంది పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. సో అలా మనకి డివైడ్ అయిపోయారు అన్నమాట 2 గ్రూప్స్గా. సో ఈ అనువంశికత ఎక్కువగా ఉంటుంది వ్యక్తి వికాసంపై అని చెప్పిన వారిని అనువంశికతావాదులు అంటాం. అనువంశికవాదులు అంటాం. నెక్స్ట్ పరిసరాల ప్రభావం పరిసరవాదులు అంటాం. సో వీరిరువురు ఏ ఎక్స్పెరిమెంట్ చేశారో ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, వారు రాసినటువంటి పుస్తకాలు ఏంటి, వారు చెప్పినటువంటి అంశాలు ఏంటి అనేది చూద్దాం. సో అనువంశికత ప్రభావం, కొన్ని పరిశోధనలు, అనువంశికతవాదుల గురించి, వారి యొక్క పరిశోధనల గురించి నేర్చుకుందాం ఫస్ట్. సో అనువంశికత అంటే ఏంటి? ముందు తరాల నుండి సంక్రమించే జీవ సంబంధమైనటువంటి మానసిక లక్షణాలను అనువంశికత లక్షణాలు అంటాం. అది మన అందరికీ తెలిసింది. సో వీరిలో ముఖ్యంగా ఈ అనువంశికత మీద అంటే వికాసం మీద అనువంశికత యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని పరిశోధన చేసినటువంటి వారిలో గాల్టన్, గోడార్డ్, ఫ్రీమన్, డగ్డేల్, పియర్సన్, ఆల్పోర్ట్ వీళ్ళందరూ కూడా అనువంశికతవాదులే. ఎగ్జామ్లో మనకి ఈ క్రింది వారిలో అనువంశికతవాదులు ఎవరు, పరిసరవాదులు ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి గాల్టన్, గోడార్డ్, ఫ్రీమన్, డగ్డేల్, పియర్సన్, ఆల్పోర్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్టన్ చాలా సందర్భాల్లో వస్తాడు మనకి. సో స్మృతి గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు గాల్టన్ వచ్చాడు. వైయక్తిక భేదాల గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు గాల్టన్ వచ్చాడు. సో ఇప్పుడు అనువంశికతవాది కూడా గాల్టన్ అయి ఉన్నాడు. సో ఇతను హెరిడిటరీ జీనియస్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో ఎక్కువ తెలివితేటలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రతిభాశీలురైనటువంటి పిల్లలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే తెలివైన పిల్లలకి, తెలివైన తల్లిదండ్రులకి తెలివైన పిల్లలు పుడతారు అని తెలియజేశాడు. సో దీనికి ఎగ్జాంపుల్గా ఇంగ్లాండ్లో ప్రముఖమైనటువంటి ఒక 997 మంది కుటుంబ చరిత్రను ఆధారంగా చేసుకుని పేద కుటుంబాలకు చెందినటువంటి 997 కుటుంబాలకు చెందిన వ్యక్తుల జీవితాలను అధ్యయనం చేశాడనమాట. అంటే ప్రముఖమైన కుటుంబాలు ఒక 997, పేద కుటుంబాలు ఒక 997 అధ్యయనం చేశాడు. సో వాళ్ళ పిల్లలపైన ప్రయోగాలు చేశాడు. ప్రముఖమైన వ్యక్తుల్లో అంటే ప్రముఖమైన 997 మంది కుటుంబాల్లో 535 మంది వ్యక్తులకు అమిత తెలివితేటలు ఉన్నాయి. అమిత తెలివితేటలు గల శిశువులు జన్మించారన్నమాట. సో అంటే 997 మంది కుటుంబాల్లో ఆ వ్యక్తుల కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ వ్యక్తులకు 535 మంది మాత్రమే అమిత తెలివితేటలు కలిగినటువంటి శిశువులు జన్మించారు. పేద కుటుంబంలో జన్మించిన వారిలో కేవలం 5గురికి మాత్రమే ప్రతిభావంతులైన శిశువులు జన్మించారు. అంటే దాని అర్థం ఏంటి? తల్లిదండ్రులు తెలివితేటలుగా ఉంటే ఆల్మోస్ట్ పిల్లలు కూడా తెలివితేటలుగా ఉంటున్నారు. సో తల్లిదండ్రులు తెలివితేటలుగా లేకపోయినట్లయితే పిల్లలు కూడా ప్రతిభావంతులైనటువంటి శిశువులు జన్మించట్లేదు. సో ఇది మనకు అర్థమవుతుంది ఈ యొక్క గాల్టన్ చేసినటువంటి ప్రయోగం ఆధారంగా. సో ఈ ప్రయోగాన్ని తన పుస్తకమైనటువంటి హెరిడిటరీ జీనియస్లో రాశాడు. సో అంటే ఇతను దేని మీద ప్రభావం ఉంటుందని పర్ఫెక్ట్గా చెప్తున్నాడంటే, ఎస్, అనువంశికత అనేది వికాసం పైన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇతను చెప్పేట్టుకుని ప్రయత్నం చేస్తున్నాడు. నెక్స్ట్ ఎవరంటే పియర్సన్. సో ఈ పియర్సన్ ఏం చెప్తాడంటే, తాత ముత్తాతల తల్లిదండ్రుల ఆకారం శరీర లక్షణాలే కాక ప్రజ్ఞా లక్షణాలు కూడా అనువంశికంగా సంక్రమిస్తాయని తెలుపుతూ డార్విన్ వంశంలో 5గురికి రాయల్ సొసైటీలో సభ్యత్వం ఉన్న శాస్త్రజ్ఞులని పియర్సన్ ఉదాహరించాడండి. సో పియర్సన్ ఏమంటాడంటే, కేవలం మనం అనుకుంటాం సో ముక్కు మీ తాతయ్యలా ఉంది,
చెవి తాతయ్యలా ఉంది, నానమ్మలా ఉంది, కళ్ళు అచ్చం వాళ్ళ అమ్మ కళ్ళే వచ్చాయి. సో, ఇలా చెప్తారు. సో, అంటే శారీరక రూపురేఖలు మాత్రమే అనువంశికంగా వచ్చినాయి అనుకుంటారు. బట్ పియర్సన్ ఏమంటాడంటే ప్రజ్ఞా లక్షణాలు కూడా, వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళ యొక్క అనువంశికత ద్వారా సంక్రమిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్‌గా డార్విన్ వంశం ఉంది కదండీ! డార్విన్ వాళ్ళ కొడుకులు, మనవళ్ళు వీళ్ళందరిని తీసుకుంటే, ఆ డార్విన్ అనే చాలా తెలివైనోడు. సో, వాళ్ళ వంశంలో జన్మించినటువంటి 5గురికి రాయల్ సొసైటీలో సభ్యత్వం వచ్చిందండి. సో, అంటే ఎంత తెలివైనోళ్ళో చూడండి. అంటే ఈ తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? డార్విన్ నుంచి వచ్చినాయి అని భావన అన్నమాట పియర్సన్‌ది. సో, అంటే ప్రజ్ఞా లక్షణాలు కూడా ఒక జనరేషన్ నుండి మరొక జనరేషన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి అని చెప్పి పియర్సన్ చెప్తున్నాడు. సో, పియర్సన్ ఏ కుటుంబంపై ప్రయోగం చేశాడు? డార్విన్ కుటుంబంపై ప్రయోగం చేశాడు. నెక్స్ట్ హోమినీ కుటుంబాన్ని అధ్యయనం చేసి బలహీన మనస్కురాలైనటువంటి తల్లి, ఓకే, అంగవైకల్యం, తక్కువ తెలివితేటలు గల తండ్రి గల కుటుంబంలో 7గురు సంతానంలో 5గురు బలహీన మనస్కులని, మిగతా వారు చెడు ప్రవర్తన కలిగిన వారని తెలియజేశాడండి. సో, అంటే పియర్సన్ డార్విన్ వంశాన్ని చెప్పాడు. అట్లనే ఏం చెప్పాడు? హోమినీ కుటుంబాన్ని కూడా మనకి ప్రయోగం చేసి హోమినీ కుటుంబాన్ని అధ్యయనం చేసి ఏం చెప్పాడు? బలహీన మనస్కురాలని తల్లి, వాళ్ళ తండ్రి ఏమో అంగవైకల్యం, తక్కువ తెలివితేటలు. వాళ్ళ పిల్లల్లో 7గురు సంతానం మళ్ళా 5గురు బలహీన మనస్కులే ఉన్నారు. సో, చెడు ప్రవర్తన కలిగిన వారే ఉన్నారు. అంటే అనువంశికత ప్రభావం ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ డగ్డేలు జూక్స్ కుటుంబంపై ప్రయోగం చేశాడు. ఈ జూక్స్ కుటుంబంలో అవినీతి గల 709 మందిలో ఎక్కువ మంది నేరస్తులు, చట్ట వ్యతిరేకులు, దొంగలు, వేశ్యలు, సుఖవ్యాధులతో బాధపడిన వారు ఉన్నారని తెలియజేశాడండి. ఈ జూక్స్ కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా ఈ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళే, అవినీతి గల తల్లిదండ్రులు. సో, వాళ్ళ పిల్లలు కూడా నేరస్తులు, చట్ట వ్యతిరేకులు వీళ్ళే ఉన్నారన్నమాట. సో, ఇలా డగ్డేల్ జూక్స్ కుటుంబంపై ప్రయోగం చేసి అనువంశికత ప్రభావం గురించి తెలియజేశాడు. నెక్స్ట్ గోడార్డ్ ఏం చేశాడంటే మార్టిన్ కల్లీకాక్ కుటుంబంపై ప్రయోగం చేశాడు. గోడార్డ్ మార్టిన్ కల్లీకాక్ కుటుంబంపై ప్రయోగం చేశాడు. ఈ మార్టిన్ కల్లీకాక్ మూలపురుషుడిగా ఉన్నటువంటి కల్లీకాక్ కుటుంబాన్ని పరిశీలించి, కల్లీకాక్ మందమతి గల స్త్రీతో సంబంధం ఏర్పరచుకున్నాడు అన్నమాట. వారి వంశంలో జన్మించిన 480 మందిలో ఈ మందమతి గల స్త్రీతో సంబంధం ఏర్పరచుకున్నాడు కదా, వీరిద్దరికీ పుట్టినటువంటి 480 మందిలో ఎక్కువ మంది మందబుద్ధులు, లైంగిక వైచలనం గలవారు, విరుద్ధమైనటువంటి సంతానం గలవారు, తాగుబోతులు, నేరస్తులు, వైశ్య గృహాలను నడిపిన వారే ఉన్నారు. సో, ఎందుకంటే వాళ్ళ తల్లి పోలికలు వచ్చినాయి అని చెప్పి ఈ యొక్క మన గోడార్డ్ అనేటువంటి వ్యక్తి మార్టిన్ కల్లీకాక్ కుటుంబంపై ప్రయోగం చేసి అనువంశికత ప్రభావం చెప్తున్నాడు. సో, అదే కల్లీకాక్ మంచి లక్షణాలు కలిగిన మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. వారి సంతతికి చెందినటువంటి 496 మంది వారసుల్లో ఎక్కువ మంది సాంఘికంగా ఉన్నతమైన హోదా గలవారు, ప్రజ్ఞా వికాసం గల న్యాయవాదులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, మత ప్రవక్తలు. అంటే మంచి వాళ్ళందరూ కూడా ఈ మంచి తల్లికి పుట్టారు, చెడ్డ వాళ్ళందరూ కూడా చెడు తల్లికి పుట్టారన్నమాట. సో, అంటే దాని అర్థం ఏంటి? ఈ గోడార్డ్ అనేటువంటి వ్యక్తి ఈ కల్లీకా కుటుంబంపై ప్రయోగం చేసి ఖచ్చితంగా అనువంశికత ప్రభావం పిల్లలపై ఖచ్చితంగా ఉంది, పిల్లల వికాసంపై ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి నిరూపించాడు. నెక్స్ట్ ప్రీమన్ కవలలు, అన్నదమ్ములు, దయాదుల ప్రజ్ఞాపాఠవాలను పరిశీలించి అనువంశికతకు, ప్రజ్ఞకు సహసంబంధ గుణకం ఉంటుందని, వారిలో సమరూప కవలలో ఈ గుణకం అత్యధికంగా ఉంటుందని తెలియజేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అనువంశికతకు ప్రజ్ఞకు సహసంబంధ గుణకం, కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఉంటుంది. దేనికి అనువంశికతకు ప్రజ్ఞకు సహసంబంధ గుణకం ఉంటుందని తెలియజేసిన వాడు ఎవరంటే ప్రీమన్. ఎవరిపై ప్రయోగం చేశాడు ప్రీమన్? కవలలు, అన్నదమ్ములు, దయాదుల ప్రజ్ఞా పాఠవాలపై ప్రయోగం చేశాడు. సో, ఇలా మనకి అనువంశికతవాదులు చూసుకున్నట్లయితే మరొక వ్యక్తి ఆల్పోర్ట్ అనేటువంటి వ్యక్తి. సో, ఈ ఆల్పోర్ట్ వ్యక్తుల సుఖదుఖాలకు, వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారణం కాదని, జన్యుల ప్రభావం అధికమని తెలియజేశాడండి. సో,
ఇతను కూడా ఒక ఆనువంశికతవాదం కాబట్టే పరిసరాల ప్రభావం కాదు, జన్యువుల ప్రభావం ఎక్కువ అని చెప్పి తెలియజేశాడు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారులైన లాలా అమరనాథ్ కుమారులైనటువంటి సురేంద్ర అమరనాథ్, మొహీంద్ర అమరనాథులు, ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారుడు రామనాథన్ కృష్ణన్ కుమారుడైనటువంటి రమేష్ కృష్ణన్, విఖ్యాత సంగీత దర్శకుడు ఎస్డి బర్మన్ కుమారుడైనటువంటి ఆర్డి బర్మన్, శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడైనటువంటి హృదయనాథ్ మంగేష్కర్ కుమార్తెలైనటువంటి భారతరత్న లతా మంగేష్కర్, ప్రముఖ గాయని ఆశా భోంస్లే ఆయా రంగాలలో నిష్ణాతులవడం, విశేష ఖ్యాతిని పొందడం దేన్ని సూచిస్తుంది? ఆనువంశికత ప్రభావం అని తెలుస్తుంది. సో వాళ్ళ ఫాదరు మదరు అందరూ కూడా గొప్పలు కాబట్టి పిల్లలు కూడా గొప్పలు అయ్యారు. సో ఇది చెప్పేదే ఆనువంశికత. సో ఆనువంశికతవాదుల్లో అనేది తెలుసు కదా, గాల్టన్ అనబడేటువంటి వ్యక్తి హెరిడిటరీ జీనియస్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. సో అలాగే హోమినీ కుటుంబంపై ప్రయోగం చేసింది ఎవరు? అలాగే గోడార్డ్ ప్రయోగం చేసినటువంటి కుటుంబం పేరు ఏమిటి? అలాగే ప్రేమను దేనికి మధ్య సహసంబంధం గొనుకు ఉంటుందని తెలియజేశాడు. సో ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్ పరిసర ప్రభావం. సో పరిసరాల ప్రభావం పరిశోధనలు. సో ముఖ్యంగా వ్యక్తి వికాసాన్ని ఆనువంశికత కంటే పరిసరాల ప్రభావం ఎక్కువని వాదించే వారిని మన పరిసరవాదులు అంటన్నమాట. సో వీరిలో ముఖ్యంగా డబ్ల్యూసి బాగ్లే, గోర్డన్, సో గోడార్డ్ కాదు, ఇది గోర్డన్. సో ఇక్కడ గో రా సో వస్తుంది, అక్కడ గో డా వస్తుంది. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. గోడ వస్తే అంటే గోడార్డ్ వస్తే ఎవరు? ఆనువంశికతవాదని పెట్టాలి. సో గోరా వస్తే మనకి పరిసరవాదని పెట్టాలి. ఓకేనా? సో ఈ రెండు ఒకసారి చూసుకోవాలి మీరు. సో డబ్ల్యూసి బాగ్లే, గోర్డన్, ప్రీమన్ సేమ్, సో వాట్సన్. సో ఈ నలుగురు కూడా మనకి పరిసరవాదులుగా మనం చెప్పొచ్చు. తీవ్ర స్థాయిలో పరిసరాల ప్రభావం ప్రాముఖ్యతను తెలియజేసినటువంటి మనోవైజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే జేబీ వాట్సన్. ఇతను ఏమంటాడంటే, గివ్ మీ ఏ డజన్ హెల్తీ ఇండివిజువల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ హెరిడిటరీ ట్రైట్స్, ఐ విల్ మేక్ దెమ్ డాక్టర్స్, ఇంజనీర్స్, టీచర్స్, క్లర్జీమెన్, అండ్ స్టిల్ ఇఫ్ యూ నీడ్ ఐ విల్ మేక్ దెమ్ డెకాయిడ్స్ అండ్ థీవ్స్. నాకు ఒక 12 మందిని, ఒక డజన్ మందిని, ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులను ఇవ్వండి, నేను వాళ్ళని డాక్టర్స్ గాను, ఇంజనీర్లు గాను, టీచర్లు గాను, క్లర్జీమ్యాన్ గాను, సో అంటే మన మతబోధకులు గాను తయారు చేస్తాను. ఒకవేళ మీకు వాళ్ళని చెడుగా తయారు చేయమన్నా సరే, అంటే దొంగలుగాను, దోపిడీదారులుగాను తయారు చేయబడినా సరే నేను తయారు చేయగలను. అంటే ఇతని కాన్ఫిడెన్స్ ఏంటి? వాళ్ళ ఆనువంశికత ఎలా ఉన్నా సరే, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే నాకేంటి, వాళ్ళు ఏ కులంలో పడితే నాకేంటి, వాళ్ళు ఏ మతంలో పడితే నాకేంటి, మీరు నాకు 12 మంది పిల్లల్ని ఇవ్వండి, వాళ్ళని మంచి పరిసరాల్లో పెంచి మంచోళ్ళుగా తయారు చేస్తాను, చెడు పరిసరాల్లో పెంచి చెడు వ్యక్తులుగా తయారు చేస్తాను. సో అంటే ఇతని కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఇతని పరిసరాల ప్రభావం అంత ఇదిగా ఉంటుంది, అంత గట్టిగా ఉంటుంది వికాసంపై అని చెప్పడానికి ఈ వాక్యాన్ని వాడాడు జేబీ వాట్సన్. అంటే ఎంత గొప్ప పరిసరవాదో చూడండి. సో జేబీ వాట్సన్ ఒక గొప్ప పరిసరవాది. నెక్స్ట్ డబ్ల్యూసి బాగ్లే. సో డబ్ల్యూసి బాగ్లే ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనేటువంటి గ్రంథాన్ని రాస్తాడండి. ఇతను ఏమంటాడంటే, వ్యక్తి వికాసానికి విద్యావకాశాలు ఎంతగానో పనిచేస్తాయని. సో అంటే వ్యక్తి వికాసం చెందాలంటే అతనికి విద్య అందించడం ద్వారా ఎక్కువ వికాసం చెందుతాడని, పాఠశాల వస్తువులకు వ్యక్తుల వికాసానికి ఎంతగానో పనిచేస్తాయని, పాఠశాల వస్తువులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకు ఎక్కువని తాను రచించినటువంటి ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనేటువంటి గ్రంథంలో తెలియజేశాడండి. సో డబ్ల్యూసి బాగ్లే ఒక పరిసరవాది. ఇతను ఏం చెప్తాడంటే, మనం పాఠశాల వస్తువులు బాగా కల్పించామనుకోండి, ఆ విద్యార్థి వికాసం అనేది బాగా జరుగుతుంది. అంటే వికాసంపై ఎక్కువ దేని ప్రభావం ఉంటుంది? పాఠశాల వసతులు యొక్క ప్రభావం ఉంటుందండి. సో ఈ పాఠశాల వస్తువులు బాగా కల్పించాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ అందివ్వాలి, అప్పుడు వికాసం ప్రభావం. అంటే పరిసరవాదుల్లో విద్యా అవకాశాలు, పాఠశాల వసతుల గురించి ఎక్కువగా ప్రస్తావించినటువంటి వ్యక్తి డబ్ల్యూసి బాగ్లే. అందుకే తను రచించిన గ్రంథం ఏంటి? ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనేటువంటి గ్రంథం. సో ఇతను దేనికి మధ్య సహసంబంధం కొనుక్కుంటుందని తెలియజేశాడు? పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి మధ్య సహసంబంధం గుణకం తెలియజేశాడు. మరి ఆనువంశికతకి ప్రజ్ఞకి మధ్య సహసంబంధం గుణకం ఉంటుందని తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆలోచించండి. సో ప్రియమైన పరిసరంలో వివిధ పరిసరాల్లో పెంచినటువంటి మిల్డన్ రూత్ అనేటువంటి కవలలో కూడా ప్రజ్ఞాపాఠవాల్లో తేడా ఉన్నట్లు గమనించడమాట. ఎవరు? ప్రీమన్, మరొక శాస్త్రవేత్త.
సో ప్రేమను ఏం చేస్తాడంటే వేరు వేరు పరిసరాల్లో మిల్డన్ అండ్ రూత్ అనేటువంటి ఇద్దరు కవలల్ని పెంచుతారన్నమాట. సో వీళ్ళలో ప్రజ్ఞాపాఠవాల్లో తేడాలు ఉన్నట్లు కనబడింది. అంటే పరిసరాలు మారడం వల్ల ఇతను మెల్డన్ని ఒక మంచి పరిసరాల్లో పెంచాడనుకోండి, మంచి విద్యా అవకాశాలు కల్పించాడనుకోండి, అతని వికాసం అనేది, అతని ప్రజ్ఞ అనేది కొంచెం మెరుగ్గా ఉంటుంది. రూత్‌కి చెడు వాతావరణంలో పెంచాడు, విద్యనివ్వలేదు. అప్పుడు రూత్ యొక్క వికాసం ఎలా ఉంటుంది? కంపేర్ టు మెల్డన్ తక్కువగా ఉంటుంది. సో ఇలా ఫ్రీమన్ అనేటువంటి వ్యక్తి తన పరిశోధనలో పరిసరాల ప్రభావం అధికంగా ఉంటుంది ఈ వికాసంపై అని చెప్పి తెలియపరిచాడు. నెక్స్ట్ గోర్డన్. సో గోర్డన్ ఎవరి మీద ప్రయోగం చేస్తాడంటే పడవ నడిపే పిల్లలపై, అలాగే జిప్సీ పిల్లలు అంటే గుర్రాలకు సంబంధించి పనులు చేస్తారు కదా వాళ్ళు. సో జిప్సీ పిల్లలను గమనించి వారిలో చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రజ్ఞాలబ్ధి ఎక్కువగాను, పెరిగే కొద్దీ ప్రజ్ఞాలబ్ధి తక్కువగాను ఉన్నదని తెలియజేశాడు. దీన్ని బట్టి పాఠశాల వాతావరణం దూరమైన కొద్దీ వికాస స్థాయి తగ్గుతున్నట్లు తెలుస్తుంది కదా. గోర్డాన్ ఏమంటాడు, అక్కడ పడవ నడిపే పిల్లలను చిన్నప్పుడు చూశాడు, చాలా చురుగ్గా ఉన్నారు, మంచి తెలివితేటలు కలిగి ఉన్నారు. ఇంకా అలా పెద్ద అయ్యే కొలది వాళ్ళని చూస్తుంటే తెలివితేటలు తగ్గిపోతున్నాయి. ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా పడవ నడుపుతూనే ఉంటున్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా గుర్రాన్ని తోముతూనే ఉంటున్నారు, వాళ్ళకి విద్య లేదు, విద్యా అవకాశాలు లేవు, పాఠశాల వస్తువులు లేవు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రజ్ఞాస్థాయి తగ్గిపోతుంది. అంటే పరిసరాల ప్రభావం ఎంత అలా ఉందో చూడండి. అనువంశికంగా వచ్చినా సరే ప్రజ్ఞ అది క్షీణించిపోతుంది మంచి పరిసరాలు లేకపోతే. అంటే పరిసరాల ప్రభావం ఇంత ఇదిగా ఉందని చెప్పేటువంటి ప్రయత్నంలో గోర్డన్ జిప్సీ పిల్లలపై ప్రయోగం చేశాడు. ఓకేనా. అంటే పరిసరవాదుల్లో మనకి ఫస్ట్ వ్యక్తి జేబీ వాట్సన్ ఒక నిర్వచనం గుర్తుండాలి. 12 మంది ఇండివిజువల్స్ ఇవ్వండి, నేను వాళ్ళని మీకు ఎలా కావాలో అలా తయారు చేస్తాను అని చెప్తాడు. సో డబ్ల్యూసి బాగ్లే ఏమంటాడంటే ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనేటువంటి గ్రంథాన్ని రాసి దాంట్లో పాఠశాల వసతులకు అలాగే వ్యక్తి వికాసానికి మధ్య సహసంబంధ గుణకం ఉంటుందని తెలియబరుస్తాడు. నెక్స్ట్ ఫ్రీమన్ ఏం చేస్తాడంటే ఫ్రీగా వచ్చినటువంటి 2 పిల్లలను తీసుకొచ్చి వాళ్ళిద్దరిని వేరువేరు పరిసరాల్లో పెంచి ఇంకో పరిసరాల ప్రభావం ఇంత ఇదిగా ఉంటుంది చూసారా, వాళ్ళిద్దరూ వేరువేరుగా ప్రవర్తిస్తున్నారు, వేరువేరు ప్రజ్ఞా పాఠవాలు కలిగి ఉన్నారు అని చెప్పి ప్రయత్నం చేశాడు. నెక్స్ట్ గోర్డన్ అనేటువంటి వ్యక్తి జిప్సీ పిల్లలపైన, పడవ నడిపే పిల్లలపైన చిన్నప్పుడు చూశాడు, వాళ్ళు మంచి తెలివితేటలుగా ఉన్నారు, వాళ్ళ వయసు పెరిగే కొద్దీ ఆ తెలివితేటలు క్షీణించడం గమనించి చూసారా పరిసరాల ప్రభావం ఎంత అలా ఉందనేటువంటి విషయాన్ని మనకి చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. సో వీళ్ళందరూ కూడా పరిసరవాదులు అన్నమాట. సో ఇలా అనువంశికతవాదులు మేం గొప్ప అంటే పరిసరవాదులు కాదు మేమే గొప్ప, పరిసరాలే ఎక్కువ అని చెప్పి వాదించుకున్నారు. కానీ లాస్ట్కి తెలియంది ఏంటంటే 2 కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మంచి అనువంశికత కలిగినటువంటి వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తులు, మంచి నాలెడ్జబుల్ పర్సన్స్, వాళ్ళ పిల్లలు మంచిగా ఉంటారని గ్యారంటీ ఏంటి? సో వాళ్ళ పిల్లలు చెడు వాతావరణంలో పెరిగారనుకో వాళ్ళు మారిపోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఇంటెలిజెన్స్ కలిగినటువంటి ఒక తల్లిదండ్రులు, ఒక రిచ్ పర్సన్స్, వాళ్ళు బాగా ఇంటెలిజెన్స్ కలిగినటువంటి చదువుకున్న వాళ్ళు, వాళ్ళ పిల్లవాడు తప్పుపోయి ఎక్కడో మురికివాడలో పెరిగాడు అనుకోండి, అప్పుడు ఆ పిల్లవాడి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆ పిల్లవాడి వికాసం ఎలా ఉంటుంది? సో ఖచ్చితంగా చేంజ్ వస్తుందా? సో అలాగే తల్లిదండ్రులు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సినిమాటిక్గా చెప్పాలంటే మన అల్లు అర్జున్ మూవీ ఉంది కదండి. సో దాంట్లో హాస్పిటల్స్లో మార్చేస్తారు కదా పిల్లల్ని, అలా వైకుంఠపురం. సో ఈ అలా వైకుంఠపురం మూవీలో చూస్తే మీకు ఎగ్జాక్ట్గా ఈ అనువంశికత పరిసరాల ప్రభావం అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే. సో ఇది అనువంశికత పరిసరాల యొక్క ప్రభావం. నెక్స్ట్ మనకి బాలల వికాసంలో మైలురాళ్ళు విపత్తులు. సో బాలల వికాసంలో మైలురాళ్ళు విపత్తులు. సో ఈ పేరు వినగానే మైలురాళ్ళు విపత్తులు ఈ పేర్లు వినగానే మనకు ఒక్కడే గుర్తు రావాలి, అతనే హ్యావింగ్ హార్ట్స్. సో హ్యావింగ్ హార్ట్స్ అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రతి మానవ దశలోనూ, మానవ వికాస దశలోనూ నిర్వహించదగినటువంటి కృత్యాలు నిర్దేశించాడండి. సో అంటే ఏ దశలో, పూర్వ బాల్య దశలో ఏ కృత్యాలు నిర్వహించాలి, ఉత్తర బాల్య దశలో ఏ కృత్యాలు నిర్వహించాలి, అంటే వాళ్ళ యొక్క పరిపక్వత స్థాయి అనుగుణంగా ఈ కృత్యాలు ఈ దశల వారికి నిర్వహించాలి అని చెప్పి హ్యావింగ్ హార్ట్స్ మైలురాళ్ళని, ఒక మైల్ స్టోన్స్ని మనకి చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ప్రతి శిశువు సగటున ఆ కృత్యాలను ఆ దశ అంతానికి అధిగమించవలసి ఉంటుంది. దీనినే వికాసపు మైలురాళ్ళుగా కూడా పరిగణించవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్వ బాల్య దశ చూస్తే, సో పూర్వ బాల్యకు సంబంధించిన మైలురాళ్ళు ఏంటంటే ఘన ఆహారము తీసుకోవడం నేర్చుకుంటారు. సో ఆ దశ అంతానికల్లా కూడా మన శైశవ దశలో అంతా కూడా లిక్విడే, పాలే తీసుకుంటారు కదా. సో
శైశవ దశ అయిపోయింది. ఇప్పుడు పూర్వ బాల్య దశలోకి వచ్చాడు. ఇప్పుడు కొద్ది కొద్దిగా అన్నం తినడం కానీ, సో ఇలా మనకి ఘన ఆహారం మెయిన్ సాలిడ్ ఏదైతే ఉందో సాలిడ్ తినడం నేర్చుకుంటాడనమాట. నెక్స్ట్ శిశువులు నడవడం, మాట్లాడడం నేర్చుకుంటారు. సో ఇక్కడ కూడా శైశవ దశలో నడక రాదు కదా, సో నడక అప్పుడప్పుడే అలా చిన్న చిన్న అడుగులు వేస్తూ పాకుతుంటారు. బట్ పూర్వ బాల్య దశ వచ్చేటప్పటికి పూర్తిగా నడవడం నేర్చుకుంటారు, మాట్లాడడం నేర్చుకుంటారు. నెక్స్ట్ శరీరంలో విసర్జక వ్యవస్థపై నియంత్రణ సాధించుట. శైశవ దశలో చూస్తే మనకి వాళ్ళకి నియంత్రణ ఉండదు. టాయిలెట్ ఎప్పుడు పడితే అప్పుడు పోసేస్తారు, ఎక్కడ పడితే అక్కడ పోసేస్తారు. సో బట్ పూర్వ బాల్య దశకు వచ్చేటప్పటికి నియంత్రణ ఏర్పడుతుంది అన్నమాట, నియంత్రణ సాధించాలి కూడా. సో నెక్స్ట్ లైంగిక భేదాలను మరియు సంబంధిత పాత్రలను అనుసరించుట. సో లైంగిక భేదాలు అంటే వాళ్ళ సమవయస్కులలో కూడా ఆడవాళ్ళు వీళ్ళు, వీళ్ళు మగవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా అమ్మ ఈవిడ, సో ఈవిడ ఇతను నాన్న. సో ఇలా లైంగిక భేదాలకు సంబంధించినటువంటి ఒక అవగాహన అనేది అవగాహన రావాలి. అలాగే సంబంధిత పాత్రలను అనుసరించాలి. నెక్స్ట్ పఠన సంసిద్ధతను కలిగి ఉండుట. సో మాటలు వస్తాయి కాబట్టి ఎలాగో పఠనం మనకి అప్పుడే ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారు, దాని తర్వాత పఠన సంసిద్ధత అనేది కలిగి ఉంటాడు. నెక్స్ట్ తప్పొప్పులను మధ్య భేదాలను అవగాహన చేసుకుంటారు. ఈ దశ అంతానికి ఆత్మభావన ప్రారంభమవుతుంది. సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఏ దశ అంతానికి ప్రారంభమవుతుంది? పూర్వ బాల్య దశ అంతానికి ప్రారంభమవుతుంది. సో ఈ టెక్స్ట్ బుక్లోనే ఒక చోట మనకి ఇస్తాడు, ఉత్తర బాల్య దశలో ఆత్మభావన ఏర్పడుతుంది అని ఇస్తాడు. సో ఆత్మభావన అంటే ఏంటి? ఆత్మభావన అంటే నా శక్తి సామర్థ్యాలు ఏంటి, నేను ఏమి చేయగలను అనేటువంటి మన పట్ల మనకున్నటువంటి ఒక భావననే మనం ఆత్మభావన అంటాం. ఇది చిన్నపిల్లలకు ఉండదు. సో పూర్వ బాల్య దశ మొదట్లో ఉండదు, పూర్వ బాల్య దశ అంతానికి ఏర్పడుతుంది. పూర్తిగా సంపూర్ణంగా ఏర్పడింది ఎప్పుడంటే ఉత్తర బాల్య దశలో. అంటే పూర్వ బాల్య దశలో ఆత్మభావన ఏర్పడడం మొదలై ఉత్తర బాల్య దశకు సంపూర్ణంగా ఏర్పడుతుంది. సో ఇది పూర్వ బాల్య దశకు సంబంధించినటువంటి మైలురాలుగా హ్యావింగ్ హార్ట్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. నెక్స్ట్ ఉత్తర బాల్య దశకు సంబంధించినటువంటి మైలురాళ్ళు ముఖ్యంగా సాధారణమైన క్రీడలను ఆడుటకు అవసరముకు కనీస శరీర నైపుణ్యాలను, సామర్థ్యాలను కలిగి ఉండడం. సో ఉత్తర బాల్య దశ అనగానే స్కూల్కి వెళ్తాడు. సో స్కూల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్లో ఆడుకుంటాడు. సో ఆడుకున్నటకు ఖచ్చితంగా కావాల్సినటువంటి శారీరక నైపుణ్యాలు, గెంతడం కానీ పరిగెత్తడం కానీ ఇవన్నీ కూడా శారీరక నైపుణ్యాల్లోకి వస్తాయి. సో అలాగే కాలికండరాలు గట్టిపడడం కానీ, సో అవన్నీ కూడా సామర్థ్యాలు. సో ఈ సామర్థ్యాలు కలిగి ఉండడం. అలాగే తమ పట్ల తమకు ఒక సంయుక్తమైనటువంటి వైఖరిని నిర్మించుకోవడం. సో ఒక వైఖరి, సో మనకి ఆత్మభావన ఏర్పడుతుంది కదా ఇక్కడ. సో ఆత్మభావన ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా ఒక సంయుక్తమైనటువంటి వైఖరిని నిర్మించుకుంటారు. నెక్స్ట్ తమ సహచరులతో సఖ్యతగా మెలుగుట నేర్చుకోవడం. సో పూర్వ బాల్య దశలోలాగా ఎప్పుడు కూడా తన సహచరులను గిల్లి కజ్జాలు పెట్టుకోకుండా ఇక్కడ మన స్కూల్కి వెళ్తాడు కదా, స్కూల్కి వెళ్ళినప్పుడు అనేక మంది వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళందరితోటి కూడా సఖ్యతగా మెలుగడం నేర్చుకోవాలన్నమాట ఇది ఉత్తర బాల్య దశలో. నెక్స్ట్ బాలబాలికలకు వారికి తగినటువంటి సాంఘిక పాత్రలు నిర్వహించుటకు సంసిద్ధులుగా ఉండడం. సో సాంఘిక పాత్రలు అంటే మన సమాజంలో చూసుకున్నట్లయితే ఆడవాళ్ళందరూ కూడా మనకి ముగ్గులు వేయడం కానీ, లేకపోతే జడలు వేసుకోవడం కానీ, సో వీళ్ళన్నీ కూడా ఆడవాళ్ళు నిర్వహించేటి వంట చేయడం, ఇవన్నీ కూడా ఆడవాళ్ళు నిర్వహించే పాత్రలు. మగవాడు నిర్వహించేటువంటి పాత్రలు మరికొన్ని ఉంటాయి. సో బయటికి వెళ్ళి సరుకులు తేవడం కానీ, లేకపోతే సో ఇలా చాలా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా అంటే బాలబాలికలు వారు తగినటువంటి సాంఘిక పాత్రలను నిర్వహించుటకు సంసిద్ధులుగా ఉండడం ఈ యొక్క ఉత్తర బాల్య దశలో నేర్చుకుంటారనమాట. నెక్స్ట్ పఠనం, లేఖనం, గణితానికి సంబంధించినటువంటి మౌలిక సామర్థ్యాలు, నైపుణ్యాలు అభివృద్ధి పరుచుకుంటారు ఇక్కడ. సో పఠనం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? పఠన సంసిద్ధత అనేది పూర్వ బాల్య దశలో స్టార్ట్ అవుతుంది. ఈసీసీఏ కేంద్రాల్లో పూర్వ బాల్య దశలో పఠన సంసిద్ధత అనేది వాళ్ళు కల్పిస్తారు. సో దాని తర్వాత మనకి లేఖనం, గణితం, ఈ మొత్తం సంపూర్ణమైనటువంటి పఠనం ఇవన్నీ కూడా ఈ యొక్క ఉత్తర బాల్య దశ స్కూల్కి వచ్చినప్పుడు నేర్చుకుంటాడు సంపూర్ణంగా. దైనందిన జీవితానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి భావనలు రూపొందించుకోవడం. అంటే దైనందిన జీవితంలో ఇప్పుడు డబ్బు పట్ల భావన. ఒక దుకాణానికి వెళ్ళి ఆ దుకాణంలో కావలసిన సరుకును కొనుక్కొని ఎన్ని డబ్బులు ఇవ్వాలి, ఇచ్చిన డబ్బుల్లో ఎంత షాప్ వాడు మనకి తిరిగిస్తాడు అనేటువంటి ఒక కూడిక, తీసివేత, ఈ అవగాహన డివైడెడ్ బై, సో ఈ అవగాహన మనకి పిల్లవాడికి ఖచ్చితంగా ఉండాలి. సో
అలాగే ఆత్మభావన, నైతికత, విలువలకు సంబంధించినటువంటి అవగాహన కలిగి ఉండడం. సో, ఆత్మభావన ఆటోమేటిక్‌గా పూర్వ బాల్య దశలో మొదలై ఉత్తర బాల్య దశకొచ్చేటప్పటికి సంపూర్ణంగా ఏర్పడుతుంది. సో, అలాగే నైతికత ఏది మంచి, ఏది చెడు అనేటువంటి విషయాలు, విలువలకు సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా అవగాహన పొంది ఉండాలి. సాంఘిక సమూహాలు, సంస్థల పట్ల సంబంధించిన వైఖరిని భావనలో అవగాహన కలిగి ఉండడం. సాంఘిక సమూహాలు, సంస్థలు కొన్ని ఉంటాయి. అంటే దేవాలయం గానీ, స్కూలు గానీ ఇవన్నీ కూడా సాంఘిక సంస్థల్లోకి వస్తాయి. సో, వీటి పట్ల సంబంధించినటువంటి వైఖరి భావనలో అవగాహన కలిగి ఉండడం. అంటే ఎలా ప్రవర్తించాలి అక్కడ. ఇప్పుడు మనకి ఆలయంలోకి వెళ్తే అక్కడ చెప్పులు విడిచి లోపలికి వెళ్ళాలి. సో, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. సో, అక్కడ దండం పెట్టుకోవాలి. అక్కడ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి. సో, ఇవన్నీ కూడా ఉత్తర బాల్య దశలో సంబంధించినటువంటి వైఖరులు. నెక్స్ట్ సాంఘిక సమూహాల పట్ల, సంస్థల పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉండడం. సో, వ్యతిరేక వైఖరి కాదు, సానుకూల వైఖరి కలిగి ఉండాలి. సో, ఇవన్నీ కూడా ఉత్తర బాల్య దశకు సంబంధించినటువంటి మైలురాళ్ళు. అలాగే వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్రమును సాధించడం. నెక్స్ట్ ఇవన్నీ కూడా మైలురాళ్ళు కదా. ఇప్పుడు విపత్తులు చూద్దాం. సో, హజార్డ్స్. ఉత్తర బాల్య దశలో పిల్లలు కొంత జాగ్రత్త వహించి క్రింది విపత్తుల నుంచి తప్పించుకోగలగాలి. విపత్తులు. సో, ఉదాహరణకు వికాస అభివృద్ధిలో వెనుకబడడం. సో, వికాస అభివృద్ధిలో వెనుకబడి ఉండడం. సో, వికాస అభివృద్ధిలో వెనుకబడి ఎవరు ఉంటారంటే ముఖ్యంగా ఈ పూర్వ బాల్య దశలో ఒక కంబైన్ స్టడీస్ లేకపోతే అప్పుడు కూడా వెనకబడడానికి అవకాశం ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్లో చదివిస్తున్నారనుకో ఒక విద్యార్థిని, చిన్నప్పుడే హాస్టల్లో వేస్తారనుకో, వికాసంలో ఖచ్చితంగా వెనకబడతాడు. సో, అంటే సర్దుబాటుతనం వస్తుందనుకోండి, బట్ సమాజంలో ఎలా మెలగాలి, సమాజంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాల్లో కొంచెం వెనకబడడానికి అవకాశం ఉంటుంది. సో, అది మనం హజార్డ్గా అయిపోతుంది, అది విపత్తుగా అయిపోతుంది. అలాగే ఆయా వికాస స్థాయిలో నిర్వహించదగినటువంటి పనులకు చేయుటకు సరైన మార్గదర్శక మరియు అవకాశాలు లేకపోవడం వల్ల కూడా విపత్తు సంభవిస్తుంది. సరైన మార్గదర్శక అంటే తల్లిదండ్రులు లేకపోవడం వల్ల. సో, తల్లిదండ్రులు ఉంటే ఇది మంచి, అది చెడు అని చెప్పి నైతిక వికాసం జరిగేలా చేస్తారు. అలాగే సమాజంలో తల్లిదండ్రులకు మంచి పేరు ఉంది అంటే ఆ పిల్లలు కూడా సమాజంలోకి వెళ్ళి ఆ మంచి పేరును ఉపయోగించుకొని వాళ్ళు కొనసాగించగలుగుతారు. సమాజంలో సంబంధాలు పెంచుకోగలుగుతారు. సో, అలా లేకపోతే వాళ్ళకి విపత్తులు, సాంఘిక వికాసం, నైతిక వికాసంలో విపత్తులు ఏర్పడతాయి. అలాగే సరైన ప్రేరణ లేకపోవడం. సో, సరైన మోటివేషన్ కానీ లేకపోవడం వల్ల కూడా శారీరక లోపాలు ఉండడం వల్ల. సో, కదా అందుకే కదా మన వికాసానికి సంబంధించినటువంటి వివిధ వికాసాలు పరస్పర చర్యగా కొనసాగుతాయి అని చెప్పుకున్నాం. సో, పరస్పర సంబంధంగా కొనసాగుతాయి అన్నాం. అంటే అర్థం ఏంటి? సో, మానసిక వికాసము లోపిస్తే నైతిక వికాసం పైన, నైతిక వికాసం లోపిస్తే మరి ఏ వికాసం పైన. ఫర్ ఎగ్జాంపుల్ శారీరక వికాసమే లోపించిందనుకోండి, సో శారీరకంగా లోపాలు ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా అతని యొక్క సాంఘిక వికాసం లోపించవచ్చు. హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ చూసుకోండి, సాంఘిక వికాసం కానీ నైతిక వికాసంలో లోపాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. సో, ఇవి కూడా విపత్తులుగా మనకి మారతాయి. న్యూన్యతాభావానికి గురవ్వడం కానీ, సో ప్రజ్ఞాస్థాయి తక్కువగా ఉండడం, మందబుద్ధి కలిగినటువంటి పిల్లలు, అదే మానసిక వికాసం అన్నమాట ప్రజ్ఞాస్థాయి తక్కువగా ఉండడం అంటే. సో, అన్నీ కూడా విపత్తులకు సంబంధించినటువంటి కారణాలు అన్నమాట.